ఫ్రెండ్స్, నీ బంధువులు నీ ముందు నవ్వుతూ మాట్లాడుతూ, నీ వెనక నీ సక్సెస్ని చూసి ఈర్ష్యపడుతూ, నీ పురోగతిని నెమ్మదిగా నాశనం చేస్తున్నారని తెలిస్తే నీవు షాకవుతావా? లేక ఇప్పటిదాకా నీవు వాళ్లని నమ్మినందుకు పశ్చాత్తాపపడతావా? చాణక్యుడు ఈ రహస్యాన్ని ఎందుకు దాచాడో ఇప్పుడు తెలుసుకో. ఎందుకంటే ఈ సత్యం నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఎందుకంటే నీవు వాళ్లకు అన్నీ చెప్పేస్తే నీ శ్రమంతా వృధా అవుతుంది. చాణక్యుడు ఒకసారి ఇలా చెప్పాడు: జ్ఞాని ఈగలా ఉంటాడు, సంపాదిస్తాడు, పెరుగుతాడు, కానీ తన రహస్యాలను ఎప్పుడూ చూపించడు. ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది ఎవరూ ఇంతవరకు చెప్పనిది. ఇది నీకు నీ దగ్గరి బంధువులు కూడా ఎప్పుడూ చెప్పని సత్యం. ఎందుకంటే ఈ సత్యం వాళ్ల గురించే. మన సమాజంలో ఒక ప్రమాదకరమైన నమ్మకం ఉంది. చిన్నప్పటినుంచి మనకు నేర్పించారు, పెద్దవాళ్ల దగ్గర, దగ్గరి బంధువుల వాళ్ల దగ్గర ఏమీ దాచకూడదు, బాగా మాట్లాడాలి, సంతోషాలు దుఃఖాలు పంచుకోవాలి అని. కానీ ఎవరూ ఇలా చెప్పలేదు, నీ రక్త సంబంధీకులందరూ నీ మేలు కోరుకునేవారు అని కాదని. రక్త సంబంధాలు కేవలం శరీరపరమైనవి మాత్రమే. హృదయ సంబంధాలు వేరు. హృదయ సంబంధాలు చాలా తక్కువ మందితోనే ఏర్పడతాయి. చాణక్యుడు తన జీవితంలో ఇదంతా స్వయంగా చూశాడు. రాజులు తమ సభ్యులచే మోసపోయినట్టు చూశాడు. చక్రవర్తుల సామ్రాజ్యాలు తమ కుటుంబ సభ్యుల చేతే నాశనమయ్యాయి. సామాన్యుడి జీవితంలో అతిపెద్ద దెబ్బ తగిలేది ఎవరి నుంచి అంటే తను అత్యంత ప్రేమించేవాళ్లు నుంచే. కాబట్టి జాగ్రత్తగా విను. ఒక కాలంలో ఒక రైతు తన పొలంలో ఒక మామిడి చెట్టు పెంచాడు. చెట్టు చిన్నదిగా ఉన్నంతకాలం ఎవరూ పట్టించుకోలేదు. కానీ పండ్లు పడ్డాక ఊరంతా దానిమీదే దృష్టి పెట్టింది. ఇరుగు పొరుగు వాళ్లు రావడం మొదలెట్టారు. బంధువులు తిరిగి గుర్తు చేసుకుని వచ్చారు. దూరపు చుట్టాలకు కూడా ఏళ్ల తర్వాత గుర్తుకొచ్చారు. ఇదే మనుషుల స్వభావం. నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎవ్వరూ లెక్క చెయ్యరు. కానీ నీలో ఏదో ఒకటి జరిగాక, నువ్వు సాధించాక ప్రపంచం చూడటం మొదలెడుతుంది. అందులోనూ అతి తీక్షణంగా చూసేది నీ సొంత వాళ్లే. చాణక్యుడు ఈ సత్యాన్ని తన జీవితంలోనే దగ్గరగా చూశాడు. తక్షశిలకు గొప్ప గురువుగా ఉన్నాడు. కానీ ఒకరోజు మగధ సభలో అవమానం అనుభవించాడు. అతన్ని స్నేహితులని చెప్పుకునేవాళ్లే ఆ అవమానానికి కారణమయ్యారు. ఆ రోజే చాణక్యుడు ఒక సూత్రం రూపొందించాడు: దగ్గరగా ఉన్నవాళ్ల చుట్టూ మరింత జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ రాయండి. అలా చేస్తే మాకు కొంత బూస్ట్ లభిస్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్లో షేర్ చేయండి. వీడియో కొనసాగిద్దాం. మొదటిది, మన పురోగతి నిజమైన వేగం. ఒక పాత కథ ఉంది. ఊర్లో ఇద్దరు స్నేహితులున్నారు. ఇద్దరూ కలిసి సిటీకి వెళ్లారు. ఒకడు రమేష్, మరొకడు సురేష్. రమేష్ ఏదైనా సాధిస్తే వెంటనే ఊరికి ఫోన్ చేసి చెప్పేవాడు: కొత్త ఉద్యోగం వచ్చింది, జీతం పెరిగింది, ఫ్లాటు కొన్నాను, అన్నీ వాట్సాప్లో ఫోటోలు పెట్టేవాడు. ప్రియమైన వాళ్లతో సంతోషం పంచుకోవాలని అనుకున్నాడు. సురేష్ మాత్రం నిశ్శబ్దంగా ఉండేవాడు, ఏమీ చెప్పేవాడు కాదు. ఊరికి వచ్చినప్పుడు పాత సైకిల్ మీద వచ్చి సాదా బట్టలు వేసుకుని ఉండేవాడు. ఎవరైనా అడిగితే ఇలాగే గడుస్తోంది అన్నా అని చెప్పేవాడు. 10 ఏళ్ల తర్వాత రమేష్ దగ్గర ఏమీ మిగల్లేదు. బంధువులు అప్పులు అడిగి అతని డబ్బంతా తినేశారు. తిరిగి ఇవ్వని వాళ్లతో గొడవపడ్డాడు. ఇచ్చిన వాళ్ల డబ్బు తిరిగి ఇవ్వలేదు. తన అభివృద్ధి గురించి చెప్పడం వల్ల తన ఆదాయమంతా పోయింది. సురేష్ మాత్రం నిశ్శబ్దంగా 3 ఇంట్లు కట్టాడు, వ్యాపారం పెట్టాడు. పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు. బంధువులు అతని పేదవాడిగా భావించి ఎవరూ డబ్బు అడగలేదు, అడ్డుపడలేదు. చాణక్యుడి సూక్తి గుర్తుంచుకో: దృష్టిపడేది కనిపించేదానికే, దాచిందాన్ని ఎవ్వరూ తాకలేరు. మరో విషయం, మనుషుల స్వభావం వింత. ఇతరుల బాధకు బయట బాధపడినట్టు చేస్తారు, కానీ లోపల ఇతరుల పురోగతికి అసూయపడతారు. ఇది చెడువాళ్ల విషయం కాదు, ఇది మనుషుల స్వభావం. మన బంధువులు అదే మనుషులే, వాళ్లకు అదే స్వభావముంది. నీ కారు వాళ్లకంటే పెద్దదైతే అబ్బా బాగా చేశావు కొడుకా అంటారు. కానీ లోపల ఒక అసూయ ఉంటుంది, ఎలా ముందుకు వచ్చాడు అని. ఆ కుదుపు విషం తయారు చేస్తుంది. ఆ విషం నీ వైపు నెమ్మదిగా వ్యాపిస్తుంది. కాబట్టి నీ నిజమైన ఆదాయం, నీ ఆదాయాలు, నీ ఆస్తులు ఏ బంధువుకీ చెప్పకు. నీ మామయ్య అయినా, పిన్నయ్య అయినా, చిన్నప్పటి స్నేహితుడైనా ఎవ్వరికీ చెప్పకు. ఎందుకంటే వాళ్లకి తెలిసిన రోజు నీకు సమస్యలు మొదలవుతాయి. రెండవది, నీ తదుపరి అడుగును ఊహించుకో. నీవు వేటగాడివై అడవిలో వేటాడుతున్నావనుకో. సింహం దగ్గరకు వెళ్ళి రేపు ఉదయాన్నే వెనక నుండి నిన్ను వేటాడుతాను అని చెప్తావా? చెప్పవు. ఎందుకంటే అప్పుడు నీవే వేట అవుతావు. అదే మనం జీవితంలో చేస్తున్నాం. కొత్త షాపు పెట్టాలనుకున్నా బంధువులకు చెప్పేశాను. విదేశాలకు వెళ్లాలనుకున్నా కుటుంబంలో చర్చించాను. కొత్త ఇల్లు కొనాలనుకున్నా దగ్గరి వాళ్లను అడిగాను. తర్వాతేమవుతుంది? బంధువులు జోక్యం చేసుకుంటారు. ఒకరు
అబ్బా నీకుది సాధ్యం కాదు కొడుకా అంటారు. మరొకరు అలాగే చేసినవాడు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాడు అంటారు. మరొకరు ప్రభుత్వ ఉద్యోగం చూడు అంటారు. ఇవి ప్రేమతో చెప్పడం కాదు, వాళ్ల హృదయంలో భయముంది. ఇతను ముందుకు వెళితే మనం వెనకపడతామని. చాణక్యుడు చాలా గాఢంగా చెప్పాడు, పని పూర్తి కాకముందు మాట్లాడకు. ఎందుకంటే అసంపూర్ణమైన దాన్ని ప్రపంచం చెడుగొడుతుంది. విత్తనం చీకటిలోనే మొలకెత్తాలి, వెలుగులోకి తీస్తే చనిపోతుంది. నీ కలలను విత్తనాల్లా చూడు, అవి చెట్లుగా పెరిగాక చూపించు. కొంచెం సంతోషం వచ్చాక శ్రమ తగ్గిపోతుంది. కానీ నిశ్శబ్దంగా ఉంటే, ప్లాన్లను గుండెలో దాచుకుంటే ఆ ఆగ్రహం, ఆ ఉద్వేగం నిన్ను ముందుకు నడిపిస్తాయి. కాబట్టి నిశ్శబ్దంగా ఉండు, పనిచేస్తూ ఉండు, లక్ష్యం చేరాక ప్రపంచానికి చూపించు. మూడవది 4 గోడల మధ్య విషయం. ఒకప్పుడు ఒక రాజుండేవాడు. అతని రాజభవనంలో ఒక చిన్న పగుళ్ళుంది. శత్రుగూఢాచరి ఆ పగుళ్లగుండా చూసి రాజభవనం మ్యాప్ తయారు చేశాడు. తర్వాత యుద్ధంలో ఆ మ్యాప్తో రాజుని ఓడించాడు. నీ ఇల్లు ఒక కోట, నీ ఇంటి గోడలే ఆ కోటలో పగుళ్ళు. నీ ఇంట్లో గొడవలు ఉన్నాయని, భర్త భార్య సరిపోలేదని, కొడుకుతో సమస్యలు ఉన్నాయని బంధువుకు చెబితే ఆ పగుళ్లను నీవే పెద్ద చేస్తున్నావు. అర్థం చేసుకో, ఉదయం భర్త భార్య గొడవ పడతారు, సాయంత్రానికి కలిసి భోజనం చేస్తారు. ఇదే సంబంధం సారాంశం. కాని ఈ మాట విన్న బంధువు ఆ గొడవను మరచిపోడు, దాన్ని గుండెలో పెట్టుకుంటాడు. అవకాశం వచ్చినప్పుడు ఆయుధంగా ఉపయోగిస్తాడు. బంధువులు మందివ్వరు, నిప్పులు పోస్తారు. నీ ఇల్లు చెడిపోవడం వాళ్లకు వినోదం. మరో విషయం, నీ ఇంటి బిడ్డని బంధువుకు మా ఇంటి గుండె అని పరిచయం చేస్తే నీవు ఒక ఆయుధం ఇచ్చినట్టే. ఈరోజు స్నేహితుడు కాబట్టి దాన్ని సురక్షితంగా ఉంచుతాడు. రేపు గొడవైతే ఆ ఆయుధంతోనే నిన్ను కొడతాడు. కొంచెం గొడవలో, కళ్యాణంలో, పెళ్లి సందడిలో, కుటుంబం ముందు. కాబట్టి ఇంట్లో ఏమైనా జరిగినా బయటికి ఒకే ముఖం చూపించు, మేమంతా ఐక్యంగా ఉన్నామని. 4వది, నీ బలహీనతలను శత్రువులకు చెప్పకు. చాణక్యుడు చెప్పాడు, శత్రువులకు నీ బలహీనతలు ఎప్పుడూ చెప్పకు. బంధువులు ఎప్పుడైనా శత్రువులవుతారు. ఇది పచ్చి నిజం. ఇద్దరు ప్రేమలో పడితే ఒకరి రహస్యాలు ఒకరు తెలుసుకుంటారు. అదే ఇద్దరు శత్రువులైతే ఆ రహస్యాలనే ఆయుధాలుగా ఉపయోగిస్తారు. అదే బంధువులతో కూడా. ఉద్వేగంలో నీ కజిన్కి చెప్పావు, నా బిజినెస్ ఫెయిల్ అవుతుందేమోనని భయంగా ఉంది. అతను ప్రోత్సహిస్తాడనుకున్నావు, కానీ అతను దాన్ని గుర్తుంచుకున్నాడు. రేపు భూమి గొడవైనా, కుటుంబ గొడవైనా అతను అందరికీ చెప్తాడు. అతను భయపడేవాడు, బిజినెస్లో భయపడేవాడు అని. నీ బలహీనతను నీవే చూపించావు. కాబట్టి తాబేలులా అవ్వు. నీ మృదువైన భాగాన్ని ఎప్పుడూ బయటికి చూపించుకు. బలహీనత కేవలం నీకు, దేవుడికి మాత్రమే. 5వది, అవమానం, దయ రెండూ ఒకే నాణ్యం, 2 వైపులు. మొదట అవమానం గురించి. నీ ఆఫీస్లో బాస్ అందరి ముందు తిట్టాడు. ఇంటికి వచ్చి బాధతో నీ పిన్నమ్మకి ఫోన్ చేశావు. ఆమె బాధపడినట్టు చెప్పి ఫోన్ పెట్టగానే పొరుగు వాళ్లకు పాపం ఆ కొడుకు ఆఫీస్లో అవమానమయ్యాడు, అక్కడ గౌరవం లేదు అని చెప్పేసింది. కొద్ది రోజుల్లో ఆ కథ కుటుంబంలో అంతటా వ్యాపించింది. ప్రపంచం తన అవమానాలను చెప్పేవాణ్ణి బలహీనుడిగా చూస్తుంది. నిశ్శబ్దంగా అవమానాలను భరించి బలంగా మారేవాడికి ఒకరోజు ప్రపంచం తల వంచుతుంది. చాణక్యుడు చెప్పాడు, సమాజంలో బతకాలంటే సంబంధాలు నడపాలి. కాని సంబంధాలు నడపడం, హృదయం తెరవడం రెండూ వేరు. వాళ్ల పెళ్లికి వెళ్ళు, వాళ్ల దుఃఖంలో భాగస్వామ్యమవ్వు. వాళ్ల పిల్లలకు ప్రేమ చూపు, తీపి తెచ్చివ్వు, పాదాలు ముట్టు, మంచిగా మాట్లాడు. కాని ఎంత సంపాదిస్తున్నావు, భవిష్యత్తులో ఏం చేస్తావని అడిగితే చిరునవ్వుతో ఇలాగే గడుస్తోంది మావా, దేవుడిస్తామని చెప్పు. ఈ సమాధానంలో నిజం లేదు, అబద్ధం లేదు, కానీ నీ రక్షణ ఉంది. ఇదంతా విన్నాక ఒక ప్రశ్న వస్తుంది, ఇలా అందరికీ దాచుకుంటూ బతకడమా, భయపడటమా? కాదు, ఇది భయం కాదు, ఇది జ్ఞానం. బయటపెట్టిన నీళ్లు త్వరగా మురికవుతాయి, మూసివేసిన నీళ్లు శుభ్రంగా ఉంటాయి. నీ జీవితం కూడా అలాగే. ఎంత ఓపెన్ చేస్తే అంత త్వరగా చెడిపోతుంది, ఎంత జాగ్రత్తగా దాచుకుంటే అంత ఎక్కువ కాలం బలంగా ఉంటుంది. చాణక్యుడి తన జీవితంలో ఇలాగే చేశాడు. ఎవ్వరికీ తన భావాలు చెప్పలేదు, ప్లాన్లు చెప్పలేదు. ఫలితాలు వచ్చాక ప్రపంచం చూసింది. చాణక్యుడు చాలా కష్టాలు పడ్డాడు. పేదరికం, అవమానం, విశ్వాసద్రోహం అనుభవించాడు. కాని అతను విరిగిపోలేదు. ఎందుకంటే అతను అన్నీ తనలోనే దాచుకున్నాడు. నీవు కూడా అలాగే చేయవచ్చు. నీ జీవితాన్ని మూసివేసిన పుస్తకంలా చూడు. బయటి కవర్ మాత్రమే అందరికీ చూపు, లోపలి పేజీలు నీవే. ఈ విషయం నేర్చుకుంటే జీవిత సమస్యల్లో సగం స్వయంగా తగ్గిపోతాయి. ఎందుకంటే చాలా సమస్యలు అతిగా వివరించడం, అతిగా నమ్మడం, అతిగా ఆశించడం వల్లే వస్తాయి. ఫ్రెండ్స్, దీంతో నిరాశ చెందకు. ప్రపంచం చెడ్డదని, బంధువులు చెడ్డవారని అనుకోకు. ప్రపంచం ఎప్పుడూ అలాగే ఉంది, మనుషులు అలాగే ఉన్నారు. నీవు కేవలం తెలివిగా ఉండాలి, కళ్ళు తెరిచి ఉండాలి. నిన్ను నిజంగా ప్రేమించేవాళ్లు నీ పురోగతిని చూసి సంతోషపడతారు, చెప్పినా చెప్పకపోయినా. అసూయపడేవాళ్లు దాచినా అసూయపడతారే,
కాని వాడికి అసూయపడే అవకాశమివ్వకు. గుర్తుంచుకో, తేనెటీగ తన గూడును చూపదు, విత్తనం చీకటిలోనే మొలకెత్తుతుంది. జ్ఞాని నిశ్శబ్దంగా ముందుకు సాగుతాడు. ఇదే చాణక్యుడు సూత్రం. ఇదే జీవితంలో అతిపెద్ద సూత్రం. ఇప్పుడు నీ ముందు ఒకే ఒక్క ఎంపిక ఉంది. నీ జీవితాన్ని ఒక ఓపెన్ బుక్లా ఉంచి, ప్రతి పేజీని అందరికీ చదివేలా చేసి, నీ సంతోషం, నీ డబ్బు, నీ కలలు, నీ బలహీనతలు అన్నీ బయటివారి చేతుల్లో పడేలా, రోజురోజుకు ఎవరో ఒకరు దాన్ని తిరిగి చూసి అసూయపడి దెబ్బతీసి నీ శాంతిని దోచుకునేలా చెయ్యాలా? లేక చాణక్యుడేలా నీ జీవితాన్ని ఒక మూసివేసిన పుస్తకంలా మార్చుకోవాలా? బయటి కవర్ మాత్రమే అందరికీ చూపించి, లోపలి పేజీలు, నీ రహస్యాలు, నీ ప్లాన్లు, నీ నిజమైన శక్తి అన్నీ నీ గుండెలోనే దాచుకుని నిశ్శబ్దంగా పనిచేసి ఒకరోజు ఫలితాలతో ప్రపంచం ముందు నిలబడి, ఇదిగో నా సక్సెస్ అని చూపించాలా? ఈ 5 సూత్రాలు నీ చేతుల్లో ఉన్నాయి. ఇవి నీకు రక్షణ కావచ్చు, లేక నీకు స్వేచ్ఛ కావచ్చు. నీవు ఏది ఎంచుకుంటావో అదే నీ భవిష్యత్ అవుతుంది. నీ చాయిస్ నీదే. కానీ గుర్తుంచుకో, ఈ ఎంపిక తర్వాత నీ జీవితం ఎప్పటికీ అలాగే ఉండదు. ఇప్పుడు నిర్ణయం తీసుకో, మరియు ఆ నిర్ణయాన్ని బలంగా అమలు చెయ్యి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో నేను చేయగలను అని రాయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై చాణక్య.